అస్సలాము అలైకుం. మీ తెలుగింటి ఆడపడుచు. ఈ మోడల్ హ్యాండ్ కటింగ్ అయితే ఈరోజు చూసేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇంకా నేనైతే హ్యాండ్ అయితే కటింగ్ చేసుకున్నానండి. చూడండి, నీట్గా 4 ఫోల్డింగ్ అయితే వేసి చూపిస్తున్నాను. చూడండి మీకు మళ్ళీ కొలతలన్నీ. ఇంకా ఇప్పుడైతే చూడండి, నేను హ్యాండ్ పొడవు వచ్చేసి 10.5 ఇంచులు అయితే పెట్టుకున్నానండి. 10.5 ఇంచులు హ్యాండ్ పొడవు అయితే తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా 10.5 ఇంచులు హ్యాండ్ పొడవు. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 అండి. ఎగస్ట్రా ఖర్చుకు 2 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇంకా పైన చూడండి, షోల్డర్ పైన మనము ఒక 3 ఇంచుల దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి. మనకు ఇక్కడ కుచ్చు అనేది వస్తుందండి. ఆ తర్వాత పైనుంచి కిందికి ఒక 5.5 ఇంచులకు మార్కింగ్ అయితే వేసుకోండి. ఈ 2 మార్కింగ్స్ మనము ఇలా క్రాస్గా, మీరు స్కేల్ ఉంటే స్కేల్ అయినా పెట్టుకోండి. ఈ చిన్నదానికి స్కేల్ ఎందుకంటే నేను ఇలా మార్కింగ్ అయితే వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఇవి షేప్ మార్కింగ్ వేసుకొని ఇంకా కటింగ్ అయితే చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా మనము ఈ హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోవచ్చండి. అయితే నేను స్టిచ్చింగ్ వీడియోని పెడదాం అనుకున్నాను. ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నా సెల్ కింద పడి సెల్లే పనిచేయలేదండి, ఇంకా పగిలిపోయింది. మళ్ళీ రిపేరీ 1100 పెట్టి మళ్ళీ టచ్ అది స్క్రీన్ అయితే వేయించుకున్నానండి. ఇంకా చూడండి, మెయిన్ క్లాత్ని ఇదే విధంగా వేసుకొని మనము కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇంకా అందుకని చెప్పేసి మీకు హ్యాండ్ కటింగ్ అయితే చూపించలేకపోయాను. ఇంకా ఈసారి ఎప్పుడైనా ఈ హ్యాండ్ మోడల్ వస్తే తప్పకుండా మీకు స్టిచ్చింగ్ని చూపిస్తానండి. ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.